ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి యాసిన్ హజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖలోని సింకా గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ నాయకులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి జగదీశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరికీ సుఖీభవ డైరెక్టర్ హాజీ మీర్ అబ్బాస్ హుసేన్ ఉచితంగా ఇచ్చిన బ్యాగ్తో పాటు ప్రభుత్వం తరపున లగేజీ బ్యాగులు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం హజ్కి వెళ్ళే యాత్రికులకు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి నుంచి దాదాపు 72 మంది హజ్ యాత్రికులు వెళ్తున్నారు. వాళ్ళకి సింకా గ్రాండ్ హోటల్లో ఇవాళ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది కేజీహెచ్ నుంచి మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఒక 25 మంది ఆ డాక్టర్లు కానివ్వండి, వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, అందరూ వచ్చి చాలా బ్రహ్మాండంగా అందరూ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అందరికీ మా తరఫు నుంచి మా కృతజ్ఞతలు అండి. ఈరోజు ఇన్షాల్లా ఈ నెల 28 నుంచి హజ్కి వెళ్ళే యాత్రికులు బయలుదేరి 28 నెక్స్ట్ మంత్ 4 తర్వాత 11వ తారీఖు లాస్ట్ ఫ్లైట్ అయితే 19వ తారీఖు ఉందండి మాది. మా హజ్ యాత్రికులందరూ విశాఖపట్నం ఈ 4 జిల్లాల నుంచి వీటి నుంచి వెళ్తారు. కొంతమంది మదీనా వెళ్తారు. 14వ తారీఖు లోపు వెళ్ళే వాళ్ళందరూ మదీనా వెళ్తారు. 14 తర్వాత వెళ్ళే అందరూ మక్కా వెళ్తారు. దీనికోసం మేము ఇదే లాస్ట్ ప్రోగ్రాము అందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హజ్ కమిటీ తరఫు నుంచి సూట్ కేసులు ఇవ్వడం జరిగినది. మా వైపు నుంచి మేము కొన్ని బ్యాగులు, కొన్ని స్వీట్లు అందరికీ ఇచ్చి అందరికీ సంతోషంగా సాగడం జరిగింది. దాని ఈరోజు హజ్ కమిటీ తాలూకా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి డాక్టర్లు అందరూ సహకరించారు. ఈరోజు సహకరించిన ప్రతి వ్యక్తులకి అందరికీ మా సంస్థ తరఫున అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ హజ్ కమిటీ నుండి హజ్కి వెళ్ళే వాళ్ళకి మన గవర్నమెంట్ తరఫున సబ్సిడీ అనే రూపంలో కొంత సొమ్ము రావాల్సింది ఇస్తానని అప్పుడు వాగ్దానం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ సబ్సిడీ అనేది కొద్దిగా ఈ మా హజ్కి వెళ్ళే యాత్రికులందరికీ మా విశాఖపట్నం, ఈ అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం బ్యాచ్ నుండి 72 మంది వెళ్ళడం జరుగుతుందండి. ఈ 72 మంది వాళ్ళ తాలూకా సొంత డబ్బులు అప్పులు చేసి వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళకు కొంత సపోర్ట్గా సబ్సిడీ ఇస్తే వాళ్ళకి సహాయం చేసినట్టు కాబట్టి ప్రభుత్వం వారు ఈ ఈ సబ్సిడీని కొద్దిగా దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నామండి. అంతా థ్యాంక్ యూ. ख्वाजा साहब मेहरबानी, आप आई स्टेज पे आइए. मंगलेरी वक्फ डायरेक्टर साहब है, आप भी मेहरबानी. बहुत खुशी हुई आप लोग को देख के, माशाअल्लाह. इस प्रोग्राम में आप लोग आके शामिल हुए, बहुत फख्र महसूस हो रहा है हम लोग को. अल्हम्दुलिल्लाह बोलने के लिए शुक्रिया अदा करते हैं आप लोग को. अभी मैं हुसैन साहब को दरख्वास्त करता हूँ हमारे शिबली साहब को शादपोशी करें. थैंक यू सर. अकरम साहब को शालपोशी करेंगे अभी हमारे हुसैन भाई. तो आप मौका मिले तो आपके पास 2 मिनट टाइम है तो थोड़ा आप लोग भी हम लोग कीजिए, 2 बार बोलेंगे. मैं माजरत चाहता हूँ, थोड़ा जुकाम होने की वजह से आवाज़ सही नहीं है, लेकिन मैं दिल की गहराइयों से ये जो आंध्र प्रदेश स्टेट हज कमेटी की तरफ से जो फ्री वैक्सीनेशन प्रोग्राम जो यासीन हज वेलफेयर सोसाइटी की तरफ से जो आप लोग वाकई में ये जो है काबिल तारीफ है. अल्लाह ताला आप लोगों की हिम्मत को जो कहते हैं कबूल फरमाए. ज़ियूफुर रहमान कहा जाता है, मतलब अल्लाह के मेहमान. और जो ज़ियूफुर रहमान की तरह जिस तरीके के साथ जो अल्लाह के मेहमान बन के जो लोग जा रहे हैं, उनकी खिदमत करने के लिए जो आप लोग जो आगे आए हैं, ये बिल्कुल आप लोगों की जिंदगियों में, और जो भी हमारे डॉक्टर्स और जो भी ये लोग हैं, आप सबके जो है अल्लाह ताला बेहतर आप लोगों की इस खिदमत को जो है कबूल फरमाए. बहरहाल मैं ज़रूर जो है इस बात को मैं कहूँगा कि इस मरतबा जो हज कमेटी ऑफ इंडिया के जो हमारे नए चेयरमैन साहब हैं जनाब हसन बादशाह साहब, और उसी तरीके के साथ हमारे माइनॉरिटी मिनिस्टर साहब जनाब NMD फारूक साहब, और हमारे चीफ मिनिस्टर जनाब नारा चंद्रबाबू नायडू साहब, इंशाल्लाह आगे चल के, क्योंकि ये बहुत कम वक्त था और रेट्स जो है गुज़िश्ता मरतबा बहुत ज़्यादा होने की वजह से एम्बर्गेशन पॉइंट जो है पूरे के पूरे हाजियाँ ऑलमोस्ट 95% ऑफ द हाजीज जो है तेलंगाना को प्रीफर करने की वजह से जो है एम्बर्गेशन पॉइंट यहाँ से निकला है. ये गलत अफवाह जो है फैलाई जा रही थी कि भाई एम्बर्गेशन पॉइंट जो है हुकूमत निकाल दी. हुकूमत एम्बर्गेशन पॉइंट नहीं निकालती, बल्कि एम्बर्गेशन पॉइंट रहने की वजह से जो है स्टेट को फायदा होता है.
लेकिन ये जो है वहाँ से जो है कम होने की वजह से 87,000 रुपीज़ या 85,000 रुपीज़ जो है तेलंगाना से कम होने की वजह से सारे के सारे हाजिया जो है तेलंगाना से प्रीफर करे हैं। इंशाल्लाह अगले साल हम हुकूमत आंध्र प्रदेश से जो है ऑलरेडी डिमांड कर चुके हैं और नारा चंद्रबाबू नायडू साहब की भी बात जो है हमने इस बात को रखा है जनाब एनएमडी फारूक साहब के जरिए से कि ये जो रेट्स है उन रेट्स को जो है आंध्र प्रदेश से जो है उसी रेट के ऊपर जाना चाहिए जिस तरीके के साथ तेलंगाना से जा रहे हैं। तो उसके लिए जो है जो एविएशन मिनिस्टर साहब हैं वो भी तेलुगुदेशम पार्टी के ही जो है एविएशन मिनिस्टर साहब हैं आपके राम मोहन नायडू साहब। तो इंशाल्लाह अगली मरतबा इंशाल्लाह मुझे पूरी उम्मीद है कि जो आंध्र प्रदेश का जो एम्बरगेशन पॉइंट है इंशाल्लाह वो वापस आ जाएगा और अल्लाह ताला से दुआ करूं कि अल्लाह ताला इस मरतबा जो है जो हाजियां इस मरतबा जा रहे हैं आप सबकी खिदमत में मैं सलाम अर्ज करता हूँ और आप सबसे जो है दुआ की गुजारिश करते हैं कि अल्लाह ताला जो है आप लोगों के इस सफ़र को जो है मकबूल फरमाए और आप लोग हमें भी जो है आपकी दुआओं में जो है याद रखें क्योंकि आपको जो सादतमंदी जो हासिल हुई है 2017 में अल्हम्दुलिल्लाह मेरा भी हज हुआ है। मैं आपके साथ एक एक्सपीरियंस आपके साथ जरूर शेयर करना चाहूँगा। हाजियों का जो सब्र है उस सब्र की जो है आजमाइश जरूर होती है। हाजियों का जो सब्र है वो सब्र की आजमाइश जरूर होती है। मैं आपसे गुजारिश करता हूँ कि इस्तिकामत के साथ खड़े रहें। अगर कहीं पर भी कुछ भी अगर छोटा मोटा या कुछ भी ऊंच नीच होती है तो आप जो है तैश में ना आए या जोश में ना आए क्योंकि आप लोगों की ही आजमाइश होती है। तो जब 2017 में जब मेरे वालिद साहब के साथ मैं हज पे गया था व्हील चेयर पे लेके गया था और कई इश्यूज कई परेशानियों का जो है सामना करना पड़ा। मैं आपको डराने के लिए नहीं कह रहा हूँ, मैं सिर्फ आपको जो है इस बात को जो है बोलने के लिए कह रहा हूँ कि जितना ज्यादा आप आजमाइश में आएंगे गोया समझिए कि आपका हज उतना ज्यादा मकबूलियत इंशाल्लाह रखेगा। जज़ाकल्लाह। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। रिक्वेस्ट क्या करते हो हमारे से भी सब्सिडी दिया है जरा वो आप लोग को भी देना है ना। खैर मैं अगर आप जो है मैं रिश्ता मतलब क्योंकि देखिए मेरा ताल्लुक ना तो हुकूमत से है ना पार्टी से है। मैं बिल्कुल इस बात की जो है वजाहत करता हूँ कि किसी भी सूरत हाल में जितने भी हाजियां जा रहे हैं इन हाजियों को जो है जो 1 लाख रुपया देने का जो वादा जनाब नारा चंद्रबाबू नायडू साहब करे थे लेकिन वो वादा जो है विजयवाड़े से जाने वालों के लिए था लेकिन इत्तेफाकन जो है विजयवाड़े से नहीं जा रहे हैं। तो फिर भी जो है मैं हुकूमत आंध्र प्रदेश से डिमांड करता हूँ कि जो है इसके ऊपर नजरसानी करें और इंशाल्लाह इसके लिए हम भी जो है हम बात वहाँ तक पहुँचाने की पूरी कोशिश करेंगे। हमारा भी वो डिमांड है माइनॉरिटी हकल समिति की तरफ से हम भी डिमांड करते हैं कि हाजियों की खिदमत में जो है ये 1 लाख रुपया दिया जाए इंशाल्लाह। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు యాసిన్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ హజ్ పిల్గ్రిమేజ్ వెళ్తున్న వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందండి। నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ విశాఖపట్నం। మనకి ఇక్కడ పిల్గ్రిమేజ్గా వెళ్తున్న వాళ్ళు సుమారు 72 మంది ఉన్నారు। దీంట్లో 59 మంది మన విశాఖపట్నంకి చెందిన వాళ్ళు మరియు 9 మంది విజయనగరం చెందిన వాళ్ళు మరి 4 మంది అనకాపల్లికి చెందిన వాళ్ళు। సో ఇక్కడ ప్రీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది। సో మనము మెనింగోకోకల్ వ్యాక్సినేషన్ తర్వాత సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ తర్వాత ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది।
కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.